పౌర్ణమి గడియల్లో మన మైండ్ మన ఎమోషన్స్ చాలా యాక్టివ్ గా పవర్ఫుల్ గా వర్క్ అవుతాయి. ఈ పౌర్ణమి రోజుల్లో ఏదైతే మనము హీలింగ్, ఆరా యాక్టివేషన్, క్లెన్జింగ్, మేనిఫెస్టేషన్, గ్రాటిట్యూడ్, జర్నలింగ్, ఈ మేనిఫెస్టేషన్స్ ఈ ఒక ఆర్డర్ లో మనం చేసుకున్నట్లయితే 10x ఫాస్ట్ గా మన కోరికలు అచీవ్ అవుతాయి. ఒక్కొక్క ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ చివరి వరకు చూడండి. అలాగే వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతే వారికి షేర్ కూడా చేయండి. ముందుగా మన బాడీని, మన ఇంటిని క్లెన్స్ చేసుకోవాలి. ఉప్పు వేసి, సాల్ట్ వేసి వాటర్ లో ఇంటిని క్లీన్ చేయండి. అలాగే ఇంటిని క్లీన్ చేసిన తర్వాత ముగ్గు వేసే అలవాటు ఉంటే ఇంటి ముందర ముగ్గు పెట్టుకోండి. తర్వాత మనం స్నానం చేసే ముందు వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి స్నానం చేయండి. అక్కడ మన బాడీ కూడా క్లెన్స్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ హీలింగ్. మన పూజ గదిలోకి మీరు ఎవరినైతే, ఏ రిలీజియన్ అయినా పర్లేదు, మీరు కొలిచే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక దీపం పెట్టే వాళ్ళు ఉంటే దీపం పెట్టండి, లేకపోతే క్యాండిల్ పెట్టి ఆ ఫ్లేమ్ ఏదైతే ఉందో దాన్ని కాసేపు ఫోకస్ చేయండి. ఫోకస్ చేసిన వెంటనే ఆ ఆరా యాక్టివేషన్, ఆ ఫ్లేమ్ నుంచి, ఆ వెలుగు నుంచి, దీపపు వెలుగు నుంచి ఆరా యాక్టివేషన్ మన బాడీ చుట్టూ ఆరా నెగటివిటీస్ అనేవి రిమూవ్ అయ్యి ఆరా యాక్టివేట్ అవునట్లు ఒక బబుల్ రూపంలో మన చుట్టూ ఆరా యాక్టివేట్ అయినట్టు విజువలైజ్ చేసుకోండి. తర్వాత మేనిఫెస్టేషన్స్. మీ డ్రీమ్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే కోరిక ఉందో, మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో దానిని పాజిటివ్ గా ఆల్రెడీ అచీవ్ చేసినట్లుగా మీరు క్రియేట్ చేసుకొని ఒక అఫర్మేషన్ ని, దాన్ని 108 టైమ్స్ మీరు జర్నలింగ్ చేయండి. అదే అఫర్మేషన్ ని మూన్ లైట్ కింద కూర్చొని 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. అదే డే వాటర్ ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని ఆ వాటర్ మూన్ లైట్ కింద పెట్టి, నైట్ మొత్తం మూన్ లైట్ కింద పెట్టి, మీ గోల్ ఏదైతే ఉందో, అంటే మీరు అఫర్మేషన్ రాసుకున్నారు కదా, ఆ అఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ వాటర్ గ్లాస్ కానీ బాటిల్ కానీ మీరు ఏదైతే పెడతారో మూన్ లైట్ కింద, దాని కింద ఈ అఫర్మేషన్ ని ఒక పేపర్ లో రాసి దాని కింద ప్లేస్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైంలో ఆ వాటర్ ని తాగుతూ ఆల్రెడీ అది రిసీవ్ అయినట్లు ఫీల్ అవ్వండి. మీ ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చివరిగా పంచభూతాలకు, తర్వాత మీ ఇంట్లో పేరెంట్స్ కు, ఇంట్లో ప్రతి ఒక్కరికి, మీ గురువులకు, అందరికి గ్రాటిట్యూడ్ తెలపండి. అలాగే వీలైతే ఎవరికైనా ఆకలితో ఉండే వాళ్ళకు కొంచెం అన్నం కానీ, లైక్ కుక్కలకు కానీ, బట్స్ కానీ ఏదైనా కొంచెం ధాన్యం కానీ, అన్నం కానీ, వాటి ఆకలి